ॐ सर्वे जनाः सुखिनो भवन्तु, समस्तसन्मङ्गलानि सन्तु, असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मामृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। Hi viewers, this is Dr. D. Madhusudana, lecturer in Commerce, Government College for Men, Autonomous, Kadapa, Andhra Pradesh. In the series of videos relating to the banking theory and practice, we have been learning various important topics on this subject. So today, we try to learn the unit banking system. What is unit banking system? What are the advantages of unit banking system? And what are the disadvantages of unit banking system? We try to learn through this video. Okay? So, let us start this session. If you like this video, please share the video, subscribe the channel, YouTube channel. Okay, let us start the session. So, unit banking system. Under unit banking system, an individual bank operates through a single office. The size and the area of operation of a unit bank are much smaller than those compared to the bank under branch banking system. The definition given by Shapiro, Salmon and Wilt: an independent unit bank is a corporation that operates one office and that is not related to other banks through either ownership or control. This is the definition given for the unit banking system. So, unit banking system originated and grew in United States of America. The operations of bank in USA are not governed by one set of laws. Since states have also powers to enact banking laws, banks are governed by the legislative output of federal government and state governments. సో మనకు యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటే ఒక బ్యాంకు ఒకే ఆఫీస్తో పనిచేసేటువంటి వ్యవస్థను యూనిట్ బ్యాంకింగ్ వ్యవస్థ అంటారు. అంటే యూనిట్ బ్యాంకింగ్ సిస్టంలో మనకు ఒక బ్యాంకుకు ఒకే ఆఫీస్ ఉంటుంది. దానికి ఎలాంటి బ్రాంచెస్ ఉండవు, ఎలాంటి ఏరియాలలో కూడా దాని ఆపరేషన్స్ జరగవు. కేవలం ఒకే ఒక ఏరియాలో దాని యొక్క ఆఫీస్ ఉంటుంది. సో ఆ ఆఫీస్ ద్వారానే దాని యొక్క ఆ బ్యాంక్ యొక్క కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకు బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టంలో లాగా ఎక్కువ ఆఫీసులు ఉండి ఎక్కువ ప్రదేశాలలో కార్యకలాపాలు చేయడం అనేది ఈ సిస్టంలో ఉండదు. సో ది నిర్వచనం, యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్కి ఇచ్చినటువంటి నిర్వచనాన్ని మనం పరిశీలిస్తే, యూనిట్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే అన్ ఇండిపెండెంట్ యూనిట్ బ్యాంక్ ఈజ్ ఏ కార్పొరేషన్ దట్ ఆపరేట్స్ వన్ ఆఫీస్ అండ్ దట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు అదర్ బ్యాంక్స్ త్రూ ఐదర్ ఓనర్షిప్ ఆర్ కంట్రోల్. అంటే ఇతర బ్యాంకులతో సంబంధం లేకుండా ఒక ఆఫీస్ ద్వారా మాత్రమే కార్యకలాపాలను నిర్వహించేటువంటి బ్యాంకింగ్ వ్యవస్థను యూనిట్ బ్యాంకింగ్ అని
నిర్వచించడం జరిగింది. సో ఈ నిర్వచనం షపిరో, సల్మాన్ అండ్ విల్ట్ అనేటువంటి ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనం. సో కాబట్టి ఈ యూనిట్ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది మనకు అమెరికాలో పుట్టి అక్కడే బాగా విస్తరించింది. సో అమెరికాలో ఉన్నటువంటి బ్యాంకుల యొక్క విధానం యూనిట్ బ్యాంకింగ్ సిస్టంలో పనిచేస్తూ ఉంటుంది. అక్కడ ఏంటంటే కేంద్రము రాష్ట్రాలు రెండూ కూడా బ్యాంకులకు సంబంధించినటువంటి చట్టాలను చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో కేంద్ర చట్టాలకు అనుగుణంగా కొన్ని బ్యాంకులు నెలకొల్పుతారు, రాష్ట్ర చట్టాలకు అనుగుణంగా కొన్ని బ్యాంకులు అనేవి నెలకొల్పడం జరుగుతుంది. కాబట్టి కేంద్ర ఫెడరల్ గవర్నమెంటు బోత్ స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా ఈ బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించినటువంటి చట్టాలను చేస్తూ ఉంటాయి. సో ఏ చట్టం ప్రకారం ఏర్పడినా కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మనకు యూనిట్ బ్యాంకింగ్ వ్యవస్థ అంటే ఒక బ్యాంకుకు ఒకే ఆఫీస్ మాత్రమే ఉండి ఆ బ్యాంకు మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటుంది. అంటే దానికి ఎలాంటి బ్రాంచీలు కూడా ఉండవు. సో ఇది మనకు యూనిట్ బ్యాంకింగ్ యొక్క ఇక అడ్వాంటేజెస్, ప్రయోజనాలు. యూనిట్ బ్యాంక్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే మనకు there are several advantages the unit banking system is having. So under this, the important advantage is local development. So under the unit banking system, a bank will operate in a particular locality or in a particular area. All the deposits and all the loans and all other operations will be targeted to that particular area or that particular locality. Therefore, that local area where the bank is working will develop. This is the first advantage. అంటే లోకల్ డెవలప్మెంట్, స్థానిక అభివృద్ధి. లోకల్ బ్యాంక్, ఏ బ్యాంక్ ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో ఆ బ్యాంకు యొక్క కార్యకలాపాలన్నీ కూడా ఆ ప్రదేశంలోనే జరుగుతూ ఉంటాయి కాబట్టి, అంటే డిపాజిట్లు సేకరించడం కానీ, లోన్స్ ఇవ్వడం కానీ, ఇతరత్ర కార్యకలాపాలన్నీ ఆ ఏరియాకే పరిమితమై ఉంటాయి కాబట్టి ఆ ఏరియా అనేది డెవలప్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 2 అడ్వాంటేజ్, promotes regional balance. So wherever there is a necessity, wherever there is a necessity for establishing a bank, a company will establish its own bank. Therefore that particular regional development will take place. That means the unit banking system will promote the regional balance. That means the area wherein the bank is not available, that in that area the companies will try to establish their banks. Therefore the regional balance will take place. So మనకు ఈ యూనిట్ బ్యాంకింగ్ సిస్టంలో మనకు ఎక్కడైతే బ్యాంకులు ఉండవో ఆయా ప్రదేశాలలో మనకు బ్యాంకులు అనేవి నెలకొల్పబడుతూ ఉంటాయి కాబట్టి యూనిట్ బ్యాంకింగ్ వ్యవస్థలో ఆ రీజియన్ అనేది అభివృద్ధి చెందడానికి లేదా రీజనల్ బ్యాలెన్స్, ప్రాంతీయ సమతౌల్యత అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ నెంబర్ 3 అడ్వాంటేజ్, ఈజీ మేనేజ్మెంట్. Easy management. Why it is easy? Because the bank does not have any branch. It has only one head office, come branch, come everything. It is only one office. So managing that particular bank operations is very much easy because everybody will be working under the control of the top management.
all are working in a particular place. All the operations are being supervised by the head office and the top management. Therefore, the management become easy. Mistakes may not be happen, and suppose if there is any mistake, that can be rectified immediately. So that is the third advantage. So మేనేజ్మెంట్ అనేది సులభంగా చేయొచ్చు మనకు యూనిట్ బ్యాంకింగ్ సిస్టంలో. ఎందుకు సులభంగా చేయొచ్చు? దానికి బ్రాంచీలు అందు ఏముండవు, ఒకే చోట ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీసులోనే ఆ బ్యాంకుకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కానీ, టాప్ మేనేజ్మెంట్ కానీ, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ కానీ అందరూ కూడా అక్కడే పనిచేస్తూ ఉంటారు. కాబట్టి సులభంగా ఆ వ్యవస్థను మేనేజ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 4, ఇనిషియేటివ్ ఇన్ బ్యాంకింగ్ బిజినెస్. So in unit banking system, the bank will try to initiate or improve the banking business more and more. There will be more and more competition among different banks that have been working in that particular place. Therefore, what happens? They compete. The competition between or among the banks will make the bank to work efficiently, and ultimately this leads to more and more customer satisfaction, more and more qualitative services will be rendered to the customers. కాబట్టి మనకు ఈ యూనిట్ బ్యాంకింగ్ సిస్టంలో బ్యాంకులు తమ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే పోటీ ఎక్కువగా ఉంటుంది యూనిట్ బ్యాంకింగ్ సిస్టంలో. యూనిట్ బ్యాంకింగ్ సిస్టంలో పోటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి బ్యాంకు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, కస్టమర్స్ను ఆకర్షించడానికి, కస్టమర్స్కు మంచి సేవలను అందజేయడానికి, తద్వారా వారిని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి మనకు బ్యాంకు యొక్క ఆపరేషన్స్ అనేవి కొత్త పుంతలు తొక్కి అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 5, నో మోనోపోలిస్టిక్ టెండెన్సీస్. No monopolistic tendencies. In the unit banking system, everybody is free to establish their own bank in any area. Therefore, monopolistic tendencies may not be there, because if a single bank is operating or a single bank is working in a particular area, then there may not be any competition. But if there are more and more banks are working in that particular area, certainly there will be a competition, and no monopolistic tendency will be encouraged in the market. కాబట్టి ఏకస్వామ్యము అనేది ఉండదు యూనిట్ బ్యాంకింగ్ సిస్టంలో. ఎందుకంటే రకరకాల బ్యాంకులు ఒక ప్రాంతంలో పనిచేస్తుంటాయి. కాబట్టి కస్టమర్స్ ఎవరికి నచ్చిన చోటికి వారు వెళ్తారు, ఎవరికి నచ్చిన బ్యాంకులో వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకుంటారు. బ్యాంకులు కూడా కస్టమర్లను ఆకర్షించడానికి రకరకాలైనటువంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటాయి, రకరకాలైనటువంటి సేవలు అందజేస్తూ ఉంటాయి. కాబట్టి మోనోపోలిస్టిక్ టెండెన్సీ అనేది ఉండదు. యూ విల్ నాట్ ఫైండ్ మోనోపోలిస్టిక్ టెండెన్సీ ఇన్ ద యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్. నెక్స్ట్ నెంబర్ 6, నో ఇన్ఎఫిషియంట్ బ్రాంచెస్. No inefficient branches. If it is a branch banking system, you will find some of the branches may not be working efficiently due to several reasons. Therefore, in the unit banking system, this inefficient branches may not exist, because there is no branches for any bank. It is only one bank which is working in that particular place. Therefore, inefficient branches are not available. So యూనిట్ బ్యాంకింగ్లో మనకు బ్రాంచులు అనేవి ఉండకపోవడం వల్ల ఆ బ్యాంకులు ఇన్ఎఫిషియెంట్గా పనిచేసేటువంటి అవకాశం అనేది మనకు యూనిట్ బ్యాంకింగ్ సిస్టంలో ఉండదు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ నో diseconomies of large scale operations. No diseconomies of large scale operations. That means
the disadvantages associated with large scale operations may not be available in the unit banking system. That means as the organization size increases, there are certain disadvantages that will follow up with the size of the organization. Since the unit banking system is confined to a particular area, the size of organization will be limited. So therefore, there may not be any disadvantages as far as the size is concerned. సో మనకు భారీ తరహా ఆపరేషన్స్ చేయడం వల్ల ఏర్పడేటువంటి చెడు పరిణామాలు మనకు యూనిట్ బ్యాంకింగ్లో ఉండవు. ఎందుకంటే సంస్థ పరిమాణం పెరిగే కొద్దీ మనకు కొన్ని డిసడ్వాంటేజెస్ వస్తాయి, కొన్ని నష్టాలు లేదా కొన్ని కష్టాలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి అది మనకు బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టంలో వస్తుంది. కానీ యూనిట్ బ్యాంకింగ్ సిస్టంలో మనకు అలాంటి సమస్య ఉండదు. ఎందుకంటే సంస్థ యొక్క పరిమాణం లిమిటెడ్గా ఉంటుంది. సో లార్జ్ స్కేల్లో ఉండదు కాబట్టి, ఈ పరిమాణం లిమిట్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు పెద్ద సంస్థలకు ఉండేటువంటి నష్టాలు ఇక్కడ ఏర్పడడానికి అవకాశం అనేది ఉండదు. సో దీస్ ఆర్ ద వేరియస్ అడ్వాంటేజెస్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ ది యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్. నెక్స్ట్ ది డిసడ్వాంటేజెస్, నష్టాలు ఏమిటి అనే విషయాన్ని మనం చూసినట్లయితే, నెంబర్ 1, నో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిస్క్. No distribution of risk. Risk in the sense the loss associated with the operations of the bank. Here only one branch is working, therefore you cannot distribute. If suppose bank incur losses, all the losses has to be borne by this particular branch only. Therefore there will be a high risk in the unit banking system. This risk cannot be distributed among the branches. సో మనకు యూనిట్ బ్యాంకింగ్ సిస్టంలో రిస్క్ను పంచుకునేటువంటి అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే ఒకే బ్రాంచ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది, దాన్ని పంచుకోవడానికి అవకాశం ఉండదు. నెక్స్ట్, సెకండ్, ఇనెబిలిటీ టు ఫేస్ క్రైసిస్. ది యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ cannot face the crisis situation because there is no alternative, because there is no hope for improvement. That's why we are seeing that in the United States of America you will find more and more bankruptcy in the banking system, because if the bank fails, it has to be closed down. That's why in the USA you will more and more banks are going to be wind up. సో కాబట్టి మనకు ఈ యూనిట్ బ్యాంకింగ్ సిస్టంలో మనకు సమస్యలను తట్టుకొని నిలబడగలిగేటువంటి శక్తి యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్కు ఉండదు. ఎందుకంటే చిన్న సంస్థలు కాబట్టి ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని మనం ఎదుర్కోగలిగేటువంటి శక్తి తక్కువగా ఉంటుంది. అందుకే మనకు అమెరికాలో బ్యాంకులు అనేవి ఎక్కువగా దివాలా తీస్తూ ఉంటాయి. ఎందుకంటే దానికి మనకు నిలబడగలిగేటువంటి శక్తి ఉండదు. నెక్స్ట్, థర్డ్, నో బ్యాంకింగ్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఏరియాస్. సో ఇన్ ద యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్, generally the bank is a profit organization. So the purpose of profit organization is earning profit. So the banks will be established in those areas where there is a possibility of earning profit. If a particular area is not feasible or is not profitable, then nobody will establish the banks in that particular area. Therefore, what happens? In these areas may not be having banking system. Therefore, those areas will be
underdeveloped or those areas may not be developed. Therefore, it is another disadvantage of unit banking system. అంటే మనకు బ్యాంకింగ్ సిస్టంలో యూనిట్ బ్యాంకింగ్ సిస్టంలో వెనకబడిన ప్రాంతాలలో బ్యాంకులు అనేవి అభివృద్ధి చెందకపోవడం వల్ల ఆటోమేటిక్గా ఆయా ప్రాంతాలు వెనకబడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే లాభదాయకం కాని ప్రదేశాలలో బ్యాంకులు నెలకొల్పడం అనేది జరగదు. ఎందుకు? బ్యాంకు అంటేనే లాభాల కోసం ఏర్పడేటువంటి సంస్థ. సో బ్యాంకుకు ఎలాంటి లాభాలు వస్తాయి అనేది వాళ్ళు లాభాలు వచ్చే ప్రదేశాల్లోనే బ్యాంకు నెలకొల్పుతారు తప్ప నష్టాలు వచ్చే ప్రదేశాల్లో బ్యాంకు నెలకొల్పడం అనేది జరగదు. కాబట్టి బ్యాక్వర్డ్ ఏరియాల్లో ఎవరు కూడా బ్యాంకులు నెలకొల్పరు. నెక్స్ట్ నెంబర్ 4, ల్యాక్ ఆఫ్ స్పెషలైజేషన్. Lack of specialization is another limitation or disadvantage of unit banking system, because since the bank is comparatively small, therefore they cannot appoint the specialized people who are well versed with the banking activities. They cannot employ specialized people, they cannot employ the professional people to look after the functioning of the banking. Therefore it leads to losses. సో మనకు యూనిట్ బ్యాంకింగ్ సిస్టంలో ప్రత్యేక నైపుణ్యం కలిగినటువంటి ఉద్యోగులను నియమించుకునేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకు? బ్యాంకు చిన్నది కాబట్టి స్పెషలైజ్డ్ పర్సన్స్ను బ్యాంకులో నియమించుకోవడానికి అవకాశం ఉండదు. సో దానివల్ల లాభదాయకత అనేది తగ్గుతుంది, ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది. సో దిస్ ఈజ్ అనదర్ disadvantage of the unit banking system. Next, number 5, costly remittance of funds. So in the unit banking system, the cost of funds, whatever the transaction you do through that particular bank, the cost will be more. Because the operations are small. Smaller the organization, the fixed cost will be more. The fixed cost will be more. Ultimately, the company or the banking industry has to incur losses. Therefore, this is one more disadvantage of unit banking system. సో యూనిట్ బ్యాంకింగ్ సిస్టంలో మనకు బ్యాంకులు చిన్నగా ఉండడం వల్ల ఇక్కడ ప్రతి కార్యకలాపానికి కస్టమర్ చెల్లించేటువంటి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అంటే కస్టమర్ నుంచి ఎక్కువగా ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే బ్యాంకు చిన్నది, బ్యాంకు లాభం రావాలంటే కస్టమర్స్ నుంచే రావాలి. సో కస్టమర్స్ తక్కువగా ఉంటారు, బ్యాంకుకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఫిక్స్డ్ కాస్ట్ విల్ బీ మోర్, ది యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ విల్ బీ మోర్. దెర్ఫోర్ డిపాజిట్లు సేకరించే సందర్భంలో కానీ, లోన్స్ ఇచ్చే సందర్భంలో కానీ, లోన్స్ ఇచ్చినటువంటి వ్యక్తుల నుంచి రాబట్టేటువంటి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా డిపాజిట్ల మీద చెల్లించేటువంటి వడ్డీ కూడా తక్కువగా ఉంటుంది. సో దట్ ఈజ్ అనదర్ డిసడ్వాంటేజ్. నెక్స్ట్ నెంబర్ 6, disparity in interest rates. Disparity means the rate of interest offered by different banks in different areas will be more. The difference between, that means the rate of interest, the abnormality of the rate of interest charged by the banks in different areas will be high. So it leads to losses to the banks. సో మనకు యూనిట్ బ్యాంకింగ్ సిస్టంలో ఒక ప్రదేశంలో ఉండేటువంటి బ్యాంకులు విధించేటువంటి ఇంట్రెస్ట్ రేట్కు ఇంకో ప్రదేశంలో ఉండేటువంటి బ్యాంకులు విధించేటువంటి ఇంట్రెస్ట్ రేట్కు తేడా అనేది ఎక్కువగా ఉంటాయి తేడాలు. ఎందుకంటే కాంపిటీషన్ను బట్టి ఎక్కువ కాంపిటీషన్ ఉన్న చోట తక్కువ వడ్డీ
చెల్లించడం కానీ లేదా తక్కువ వడ్డీ వసూలు చేయడం కానీ చేస్తూ ఉంటారు. అదే కాంపిటీషన్ లేని చోట ఎక్కువ వడ్డీ వసూలు చేయడం లేదా తక్కువ వడ్డీ చెల్లించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు యూనిట్ బ్యాంకింగ్లో. బికాస్ దెర్ ఇస్ నో సెంట్రల్ control point, there is no controlling of operations by any superior officers. Therefore this is another disadvantage. Next, local pressures will be more in unit banking system. Local pressures regarding the mobilization of deposits, local pressures regarding the distribution of loans, local pressures regarding the operations of the banking. So due to local pressures, the bank has to undertake those operations though they are not profitable to the banking business. Okay, so కాబట్టి స్థానిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది యూనిట్ బ్యాంకింగ్ సిస్టంలో. ఎందుకంటే యూనిట్ బ్యాంకింగ్ సిస్టంలో బ్యాంకు ఒకటే వర్క్ చేస్తుంది కాబట్టి సో ఆ బ్యాంకు ద్వారానే అన్ని కార్యకలాపాలు జరపాలనేటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, నెంబర్ 8, అన్డిజైరబుల్ కాంపిటీషన్. The competition in the unit banking system will be very, 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 very high. Very, very, very high. So this undesirable competition is okay. Competition makes the organization efficient, okay. To some extent this competition is okay, but abnormal competition leads to spoiling of the organization. Therefore, in any industry, in any sector, abnormal competition will not be good. Some sort of competition should be there, but abnormal competition leads to spoilage of the industry, because the people try to attract more and more customers through various illogical and unethical practices will be more in the undesirable competition. So this is another disadvantage of the unit banking system. So unit banking systemలో మనకు పోటీ అనేది విపరీతంగా ఉంటుంది, స్థాయిని మించి ఉంటుంది. పోటీ అనేది మార్కెట్లో ఉండాల్సిన అవసరం ఉంది, ఓకే. కానీ ఒక పరిధి దాటి పోటీ అనేది ఎక్కువగా ఉంటే అది ఇండస్ట్రీని సఫర్ చేస్తుంది. అంటే ఆ పోటీని తట్టుకోవడానికి వ్యాపార సంస్థలు కానీ వ్యాపారస్తులు కానీ అనెథికల్ ప్రాక్టీసెస్, అవినీతికరమైనటువంటి పనులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో దానివల్ల మొత్తం డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. కాబట్టి అది అన్డిజైరబుల్ కాంపిటీషన్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. ఓకే, సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ది వీడియో, share the video and subscribe the video. Thank you very much. Thank you.